సంగారెడ్డి జిల్లాలో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. పటాన్చెరులో నివాసం ఉండే బెజవాడ నాగార్జున అనే వ్యక్తిని మోసం చేశారు నేరగాళ్లు. నాడియాకామి అనే మహిళ వాట్సాప్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని మెసేజ్ పంపించింది. అందుకు ఆశపడి ఏకంగా ₹1 కోటి పెట్టుబడి పెట్టారు. తర్వాత పెట్టుబడితో పాటు వచ్చిన లాభం అడగటంతో చేతులెత్తేసింది ఆ మహిళ. మోసపోయారని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించాడు బాధితుడు. తక్షణమే స్పందించిన పోలీసులు ₹24 లక్షల వివిధ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఇదే అంశంపై డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం. యశోద, ఇటు సైబర్ క్రైమ్ మీద పోలీసులు అంతటా ఫుల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నా, గత కేస్ స్టడీస్ లను కూడా ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు చెప్తున్నా కూడా ఎక్కడో చోట ఈ సైబర్ క్రైమ్ పేరిట అటు స్టాక్ మార్కెట్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇట్లాంటి వాటితోటి చాలా వరకు మోసాలు జరుగుతూనే ఉన్నాయి. సో రీసెంట్ గా ఇప్పుడు ఇటు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు గేటెడ్ కమ్యూనిటీ లో వాళ్ళు ఉండేవాళ్ళు బెజవాడ నాగార్జున అనే వ్యక్తి ఆల్మోస్ట్ 1 crore వరకు 99,78,000 రూపీస్ ఈ స్టాక్ మార్కెట్ వల్ల కోల్పోయాడు. సో యాక్చువల్ గా ఇతనికి వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బయటి వాటి కంటే ఎక్కువ రిటర్న్స్ మేము ఇస్తామంటూ కూడా ముందు ఒక మెసేజ్ వచ్చింది. సో దానిలో ఆశపడి అతను ఏం చేసిండు, వాళ్ళు పంపించిన ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. సో ఏపీకే ఫైల్ తోటి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాళ్ళది ఒక యాప్ వచ్చింది. సో యాప్ లో ఇతను మొదటగా ఒక 2 lakhs నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. సో మొదట ఇటు ఇన్కమ్ బాగానే వచ్చింది, వాళ్ళు వచ్చిన రిటర్న్స్ కూడా చూపించారు. సో 2 lakhs కి ఆల్మోస్ట్ 40,000 ఒకేసారి రావడం, ఆ రిటర్న్స్ అన్ని అందులో కనిపిస్తున్నాయి, యాప్ లో కనిపిస్తున్నాయి, కానీ డ్రా చేసుకోవడానికి రావట్లేదు. సో అలాగే నెక్స్ట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా వస్తాయి, ఒకటేసారి డ్రా చేసుకోవచ్చు అంటూ వాళ్ళంతా ఇతనికి ఆశ చూపారు. సో లాస్ట్ కి ఆల్మోస్ట్ 99,78,000 అతను మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో అతను పెట్టిన పెట్టుబడి ఇవ్వట్లేదు, దాంతో పాటు ఈ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇవ్వట్లేదు. సో దీంతో ఇతను గ్రహించి లాస్ట్ కి చివరికి అటు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేయడం తోటి సో వాళ్ళు ఇటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. దీంతో ఇతనికి వచ్చిన మెసేజెస్ ఆ ఏపీకే యాప్ తోటి ఇతను పంపించిన బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ చెక్ చేసి లాస్ట్ కు చివరికి 24 lakhs రూపీస్ ఫ్రీజ్ చేసారు. వివిధ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇతను పంపించిన డబ్బులు అందులో ఉన్న 24 lakhs ఫ్రీజ్ చేశారు, కానీ మిగతా డబ్బులు మాత్రం ప్రస్తుతానికి రాలేదు. సో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఎక్కువ రిటర్న్స్ ఇస్తాం, లేకపోతే స్టాక్ మార్కెట్ లో మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, బయట మార్కెట్ లో ఉన్న దానికంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చాలా వరకు చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఫ్రాడే ఉంటాయి. ఉన్నదానికి మార్కెట్ ఉన్నదానికి వేరే వాళ్ళు ఎక్కువ ఎందుకు ఇస్తారనే యాంగిల్ లో మీరు ఆలోచించాలంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. సో అయినా కూడా ఎక్కడో చోట ఈ సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ సైబర్ క్రైమ్ మోసాలు ఈ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళే ఎక్కువ బోల్తా పడుతున్నారు. మామూలు చదువుకుని వాళ్ళు గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఏం మోసపోవట్లేదు, కానీ అన్ని తెలిసి చదువుకున్న వాళ్ళే ఎక్కువగా మోసపోతున్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఎవరైనా ఇట్లాంటి మీకు కాల్ చేసి మీకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంటూ ఇటు టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వాళ్ళని ముందు బ్లాక్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఇంకా హరాస్ చేస్తే 1930కి కాల్ చేసి చెప్పాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. యశోద, థ్యాంక్ యూ సదానందం. నాగార్జున్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏపీఆర్ గ్రాండేలో నివసిస్తూ ఉన్నారు. తను ఈ నెల 5వ తారీఖులో ఒక ఫోన్లో ఒక మెసేజ్ తనకి రావడంతో వాట్సాప్లో ఆ మెసేజ్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో తన ఇంట్రెస్ట్ ఉన్నాడని చెప్పి అవతల వాళ్ళకి రిప్లై ఇవ్వడంతో వాళ్ళు ఒక లింక్ పంపించడం జరిగింది. ఆ లింక్లో ఉన్న యాప్ని తను డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో వాళ్ళు ఇతన్ని మోసం చేస్తుంటే దానికి ఇతను గ్రహించలేక ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్లో దాదాపుగా ₹99,78,000 వాళ్ళ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన మళ్ళీ ఆ దాంట్లో నుంచి డబ్బులు తీసుకోలేక అప్పుడు రియలైజ్ అయిపోయి మనకి 1930కి కాల్ చేయడం, తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడంతో మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇతను ₹99,70,000 పోగొట్టుకున్నాడు. అతను ఇమీడియట్గా మన దగ్గర రావడంతో 1930కి కాల్ చేయడం వల్ల మేము ఇమీడియట్గా ఈ మెయిల్స్ పెట్టడం ద్వారా దాదాపుగా ఇప్పటి వరకు ₹34 లక్షల మనం డబ్బులు వివిధ అకౌంట్లలో ఫ్రీజ్ చేయగలిగినాం. ఇంకా ఫర్దర్గా కూడా
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఫాలోఅప్ చేసి ఫర్దర్గా ఎన్ని వీలైతే డబ్బులు ఫ్రీజ్ చేసి ఆయనకు నష్టపరిహారంగా అట్లీస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న నివాసులను కూడా పట్టుకోవడానికి కృషి చేయాలి.